హలో. ఒకటేమో హాస్పిటల్ గురించి అండ్ ఇంకొకటేమో చెరువు కట్ట గురించి. ఫస్ట్ థింగ్ ఈరోజు మీ ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, హాస్పిటల్ కట్టడానికి ఆ ప్లేస్ సూటబుల్ కాదు. మెయిన్ రోడ్ నుంచి ఎంట్రెన్స్ లేకుండా సైడ్ రోడ్, చిన్న సైడ్ రోడ్ నుంచి ఎంట్రెన్స్ పెట్టి నానా హంగామా చేసి ఆ ప్రాజెక్ట్ మొత్తం కుప్పగూల్చి ఇప్పుడు నేను ఏమో చేసినా వీళ్ళు చేయట్లేదు అని చెప్పి అంటే దొంగ అని అరుస్తున్నట్టుంది. కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొని, అన్లెస్ కోర్ట్ ఆర్డర్స్ కలెక్టర్ తీయలేడు, అది ఎందుకంటే కోర్టులో ఉంది, తీస్తే నువ్వు ట్యాంపర్ చేసినావు అని చెప్పి వీళ్ళ మీద కేసు పెడతారు. హెల్త్ మినిస్టర్ గారు ఈరోజే వచ్చారు, రివ్యూ చేశారు. 1 monthలో దాని ఓపెనింగ్ ఉంది. ఇప్పుడు పిల్లోడు తప్పు చేసినా మాస్టర్ దాన్ని సరిదిద్దుతాడు. సో నేను మాస్టర్ లాగా ఇప్పుడు అన్ని తప్పులను కూడా సరిదిద్దే కార్యక్రమంలో ఉన్నా. అసలు అక్కడ ఆ ప్రాంతంలో ఆ ట్యాంక్ బండ్ అనేది దాన్ని చూస్ చేసుకోవడమే తప్పు నిర్ణయం. నిజంగా డెవలప్మెంట్ చేసేది ఉంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి కొత్త చెరువు దగ్గర పెట్టేది ఉంటే ఇప్పటికి బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. అది ఏందో విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటే నాకు నవ్వొస్తూ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చిన 600 కోట్లు నువ్వు తెచ్చినావా? 50 కోట్లనే తెచ్చినావా? ఇప్పుడు మహబూబ్నగర్ టౌన్కి చెప్పు. 220 crores తోటి వాటర్ సప్లై స్కీమ్ తెచ్చినావా? 100 కోట్లతోటి కాలేజీలు తెచ్చిన నువ్వు ఏమన్నా 1 కోటి రూపాయలు నువ్వు కాలేజీకి ఇచ్చినావా? నేనేం పని చేస్తానో అది నా 5-year టర్మ్ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. 2.5 yearsలో నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకే అప్పుడు చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకొనే 10 years తర్వాత కూడా నన్ను ఇంత బ్రహ్మాండంగా ఆదరించారు. మహబూబ్ నగర్కు హ్యూమన్ రిసోర్సే ఒక అసెట్. ఇక్కడ ఉన్న అందరు పిల్లలు వాళ్ళంతా కూడా టాలెంటెడ్ పర్సన్స్. చదువుకోవడానికి, ఉన్నత చదువులు చదువుకోవడానికి హైదరాబాద్కు, దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి పేరెంట్ కూడా తమ పిల్లల్ని గొప్పగా చదివించుకోవాలని ఆలోచన చేస్తాడు. సౌకర్యాలు అందించిన ఎమ్మెల్యే సార్కి కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సార్ హాయ్ సార్. హలో. సో ఎలక్షన్స్ హడావిడి అయితే గట్టిగా నడుస్తుంది. ఎస్. సో మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎట్లా నడుస్తుంది, ఒకసారి దాని గురించి చెప్తారా సార్ డీటెయిల్గా? మాది డెవలప్మెంట్ మోడల్ మీదనే ఎలక్షన్కి పోతా ఉన్నాం. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కాబట్టి కార్పొరేషన్కి సంబంధించిన అంశాల మీదనే మా ఫోకస్ అంతా కేంద్రీకృతం చేసినాం. ఇక రాష్ట్రానికి సంబంధించింది, దేశానికి సంబంధించింది ఇప్పుడు మహబూబ్నగర్ ప్రజలకు అంతగా అవసరం ఉండదు. వాళ్ళు ఇప్పుడు భవిష్యత్తులో మహబూబ్ నగర్కు ఎటువంటి ఫెసిలిటీసు, డ్రైనేజ్ సిస్టము, సీసీ రోడ్స్, పార్క్స్, స్ట్రీట్ లైటింగు, తర్వాత డ్రైన్స్, ఇంకా రకరకాల టౌన్కు సంబంధించిన అంశాలు, వాటర్ సప్లై, వీటి మీదనే వాళ్ళ దృష్టి ఎక్కువ ఉంటుంది. అలాగే మాకేమైనా సమస్య వస్తే ఇమ్మీడియట్గా మా కాలనీ సమస్య కావచ్చు, బస్తీ సమస్య కావచ్చు, ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యే వ్యక్తులు ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని ఆలోచన చేసుకొని ఓటేస్తారు. కాబట్టి మేము కూడా ఈ 2 yearsలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా ఈ 2 yearsలో మహబూబ్ నగర్కు ఏం తీసుకొచ్చిన అంటే అందులో ఫస్ట్ థింగ్ అయితే మున్సిపాలిటీ నుంచి మహబూబ్నగర్ కార్పొరేషన్ అయింది. అండ్ ఆల్సో ఈ 2 ఏళ్లలో 2,000 కోట్ల దాకా అభివృద్ధి పనులు చేపట్టారు కదా సార్, దాని గురించి కూడా ఒకసారి ఓవరాల్గా చెప్తారు. 2 సంవత్సరాల కాలంలో 2,000 కోట్ల నిధులు అంటే ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేసినాం. దాంట్లో కొన్ని మొదలైనవి, కొన్ని టెండర్స్ అయినాయి, కొన్ని కాబోతా ఉన్నాయి. అంటే సిటీ డెవలప్మెంట్ అనేది 2 yearsలోనో 5 yearsలోనో కాదు, కానీ ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఒక స్ట్రాటజిక్ విజన్ ఉండి ఒక 10 to 15 years విజన్ తోటి పనిచేస్తేనే ఆ సిటీ డెవలప్ అవుతుంది. హైదరాబాద్ అయినా ఒక రోజు కాలే. సామెత ఉంది కదా, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. కాకపోతే ఏంటంటే ఈ మహబూబ్ నగర్కి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ఈ మహబూబ్ నగర్ లొకేషన్ ఏదైతే ఉందో ఏది సూటబుల్ అవుతుంది, ఎటువంటి యాక్టివిటీస్ ఈ మహబూబ్ నగర్లో ఉండాలి, ఇక్కడ ఉండే రెసిడెంట్స్కి ఎట్లా ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఏ ఆక్యుపేషన్స్లో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారో దానికి ఎట్లా వెసులుబాటు కల్పించాలి, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ విజన్ తోటి ప్లాన్ చేసుకోవాలి. సో ఈ 2 yearsలో చాలా స్పష్టంగా రిపోర్ట్స్తో సహా మహబూబ్ నగర్కు ఏమైతే బాగుంటుంది అనే దాంట్లో క్లారిటీ వచ్చింది. మహబూబ్ నగర్కు వేరే రిసోర్సెస్ ఏం లేవు, ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. తర్వాత జాగ్రఫికల్ లొకేషన్ అనేది మహబూబ్ నగర్కి అడ్వాంటేజ్ ఉంటుంది.
సో దీన్ని బట్టే మనం భవిష్యత్ ప్లాన్ చేసుకోవాలి. సో ఆ ప్రకారంగానే ఫస్ట్ మనం అనుకున్నది ఏంటంటే దీన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలి. అంటే మీకు పర్టికులర్లీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి ఆల్రెడీ IIIT వచ్చింది అండ్ పాలమూరు యూనివర్సిటీ డెవలప్మెంట్ వర్క్ కానీ MVS కాలేజ్, దీని వెనుకున్న కృషి ఎలా ఉండింది? అది ఇప్పుడు గతంలో కూడా చెప్పడం జరిగింది, మహబూబ్ నగర్కు హ్యూమన్ రిసోర్సే ఒక అసెట్. ఇక్కడ ఉన్న అందరు పిల్లలు వాళ్ళంతా కూడా టాలెంటెడ్ పర్సన్స్. చదువుకోవడానికి, ఉన్నత చదువులు చదువుకోవడానికి హైదరాబాద్కో దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి పేరెంట్ కూడా తమ పిల్లల్ని గొప్పగా చదివించుకోవాలని ఆలోచన చేస్తాడు. కొన్ని సిటీస్ ఏమో ట్రేడ్ డామినేటెడ్ సిటీస్ ఉంటాయి, గుజరాత్లో సూరత్ కానీ, అహ్మదాబాద్ కానీ, బాంబే కానీ. అక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ నుండి ఆ తర్వాత బిజినెస్ యాక్టివిటీస్లోకి వెళ్తారు అందరూ. కానీ మహబూబ్ నగర్లో మాత్రం ఖచ్చితంగా ఎటువంటి బిజినెస్ యాక్టివిటీస్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, సోర్సెస్ లేవు. కాబట్టి మా పిల్లలు గొప్పగా చదువుకోవాలి, ప్రొఫెషనల్ కోర్సెస్లో జాయిన్ కావాలి, ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగమో, ఒక డాక్టర్ ఉద్యోగమో లేదా ఇంకొక ప్రొఫెషనల్ ఉద్యోగమో చేసుకోవాలని ఆలోచించే తల్లిదండ్రులు 90% ఉంటుంది. అటువంటి వాళ్ళ కోసము ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, పీజీ కాలేజెస్ కావచ్చు, లేదు ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం మహబూబ్నగర్ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఉంటేనే ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందనే ఆలోచనతోటి గతంలో కూడా చెప్పిన ఫస్ట్ స్టెప్ పాలమూరు యూనివర్సిటీకి 100 crores ఇచ్చి యూనివర్సిటీ ఇంజనీరింగ్ లా కాలేజ్ తెచ్చినాం. తెచ్చిన తర్వాత క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాం. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్గా IIITని తీసుకొచ్చాం. ఆ IIIT కూడా ఇప్పుడు టెంపరీ అకామిడేషన్లో క్లాసెస్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు కూడా ఇప్పుడు నాకు తెలిసి మార్చి ఏప్రిల్లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడున్న డిగ్రీ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం, జూనియర్ కాలేజెస్లో అడిషనల్ క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్ తెచ్చుకోవడం, వొకేషనల్ కాలేజెస్లో బిల్డింగ్స్ కట్టుకోవడం, ఇట్లా ప్రతి కాలేజ్ని కూడా నేను టచ్ చేసి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతూ ఉన్నాం. అలాగే గ్రామాలలో కూడా మనం ప్రచారం చేస్తూ ఉన్నాం, మీరు కార్పొరేట్ స్కూళ్ళల్లో మీ పిల్లల్ని చేర్పించకండి, మీకు వెసులుబాటు ఉండి డబ్బు ఉంటే చేర్పించండి, లేదు పేద మధ్యతరగతి వర్గాలు అయితే మీకు 40-50 వేల రూపాయలు ఒక పిల్లోడికి ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉంటే మీరు నిరభ్యంతరంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పియండి, మేము గవర్నమెంట్ స్కూల్లో మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఆ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకొస్తా ఉన్నాం. ఆ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 2 years అయింది కదా, ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఈరోజు వాటర్ ప్రాబ్లం లేదు, టాయిలెట్స్ ప్రాబ్లం లేదు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు, డ్యూయల్ డెస్క్ బెంచెస్ అన్ని స్కూళ్ళల్లో బెంచెస్ ఇచ్చినాం, పిల్లలు కింద కూర్చోవాల్సిన పని లేదు, డిజిటల్ బోర్డ్స్ ఇచ్చినాం, అంటే టీచర్ జాక్ పీస్ తోటి రాయాల్సిన అవసరం లేదు. ఆ డిజిటల్ బోర్డు కంటెంట్ కూడా నేను ప్రత్యేకంగా తయారు చేయించిన కంటెంట్ లోడ్ చేయించిన, టీచరు ఆ కంటెంట్ తోటి పిల్లలకు చాలా సునాయాసంగా పిల్లలకు బోధిస్తూ ఉంది. అసలు చాలామంది పిల్లలు అయితే టీచర్ లేకుండానే వాళ్ళంతటకు వాళ్ళు ఒకరిని చూసి ఒకరు చేసుకుంటున్నారు, చెప్పుకుంటా ఉన్నారు. దీంతో పాటు IIIT వచ్చింది కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క పేరెంటు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పేరెంట్ కానీ టీచర్ కానీ, మా బడి పిల్లలు లేదా మా పిల్లలు IIITలో కనీసం స్కూల్కు 2-3 జాయిన్ చేయించాలి, వాళ్ళకి అట్లా ట్రైనింగ్ ఇవ్వాలని ఒక ఆలోచనను ఆ పేరెంట్స్లోను టీచర్స్లోను ఈ ఫస్ట్ ఇయర్ కలగజేసినాం. అదొక పెద్ద రెవల్యూషన్. ఇప్పుడు ఎక్కడ చూడు పిల్లలు IIIT కోసం ట్రైనింగ్ కావాలి, IIIT కోసం మేము చదువుకుంటాం, మార్కులు తెచ్చుకుంటాం అనే ఆలోచనను వాళ్ళలో ఇంజెక్ట్ చేయగలిగినాం. సో దానితోటి వాళ్ళు IIIT వస్తుందా రాదా తర్వాత సంగతి, కానీ ప్రతి సబ్జెక్టు క్షుణ్ణంగా తెలుసుకొని కష్టపడి డిసిప్లిన్ తోటి భవిష్యత్తులో రేపు ఏ ప్రొఫెషనల్ కోర్సులో అయినా పోవాలనుకుంటే చాలా ఈజీగా వాళ్ళకి అడ్మిషన్ దొరుకుతుంది. కాబట్టి 150 మందిని ఎంపిక చేసి టీచర్ సహకారం, డిఓ గారి సహకారం తీసుకొని ఇప్పుడు క్యాంప్ నడుస్తూ ఉంది బోయపల్లి దగ్గర. 150 మంది పిల్లలు ట్రైనింగ్ తీసి కనీసం ఒక 50-60 మంది మన పిల్లలు IIITలో జాయిన్ అవుతే అది ఇక ఏమంటారు దాన్ని, ఎఫెక్ట్, స్పైరలింగ్ ఎఫెక్ట్ అంటారు. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఆ ప్రయత్నం చేసినాం సక్సెస్ఫుల్గా. సో అది చాలా అద్భుతమైన డెవలప్మెంట్. నిజంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఆ IIIT మనకు రావడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు. దీని వెనుక మీ కృషి ఎట్లుండే సార్? అంటే మన మహబూబ్నగర్లో నాకు తెలిసి ఇదే సెకండ్ అనుకుంటా, సెకండ్ బాసర తర్వాత 100% ఆలోచన నాదే, ఆచరణ నాదే, శాంక్షనింగ్ ముఖ్యమంత్రి గారిని కూడా లాజికల్గా ఇది మనకు ఉండాలి అని చెప్పి నేను కన్విన్స్ చేసుకోగలిగిన. వారు కూడా నేను చెప్పిన రీజనింగ్ తోటి ఏకీభవించి వారు శాంక్షన్ చేశారు.
చేసింది కూడా వారితోటే భూమి పూజ చేయించాలన్న ఆలోచనతోటి వారి చేతే భూమి పూజ చేయించాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి భూమి పూజ చేస్తే భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలు ఉండవు, చాలా తొందరగా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అన్ని పూర్తయితాయి, ఫండ్స్ కూడా ఎక్కువ వస్తాయని ఆలోచనతో చేసినాం. అది ఖచ్చితంగా నేను నా ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే తెలుస్తుంది. దాంట్లో 2 అంశాలు నేను చెప్పిన, చాలా అంశాలు చెప్పినా కానీ ప్రధానమైనవి 3. ఒకటి 7వ గ్యారంటీ, నిర్బంధాలు ఉండవు, స్వేచ్ఛగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు. అది దేవన్ నుంచే ఇంప్లిమెంట్ అయిపోయింది. ఈరోజు ఏ వ్యాపారస్తున్నైనా ఎవరు అడిగినా హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, ఎవరు జోక్యం లేదు. అసలు వాట్సాప్ కాల్ అనేది బంద్ అయిపోయింది, నార్మల్ కాల్ అని అందరు మాట్లాడుతూ ఉన్నారు. అదొకటి. తర్వాత ఒక నేషనల్ ఆర్ రీజనల్ స్టేట్లో కానీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ని నేను మహబూబ్ నగర్కు తీసుకొస్తా అని చెప్పిన. అది ఏ ధైర్యంతో ఆ రోజు 6 సెన్స్ తోటో లేకుంటే ఇంట్యూషన్ తోటో చెప్పిన, కానీ అది అసలు అసాధ్యమైన పని. భగవంతుని దయ వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి లేదా వారి సహకారంతో అది సాధ్యమైపోయింది. ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చినాం. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అని చెప్పి అందరూ కూడా కలలు కంటున్నారు, ఎప్పుడు వస్తుంది మహబూబ్ నగర్కు. జరుగుతున్నాయి దానికి సంబంధించిన ఇది చాలా ఎట్లా అంటే దాని వెనుక నాకు ట్రిపుల్ ఐటీ తెచ్చిన కృషి కంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం చేసిన కృషి ఎక్కువ. ఎందుకు అంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ట్రిపుల్ ఐటీ అంటేనేమో మనం ఆఫీసర్స్ తోటే ప్రపోజల్స్ మూవ్ చేస్తాం, మాట్లాడతాం. కానీ దీనికోసము నేను డిపిఆర్ను తయారు చేసుకోవాల్సి వచ్చింది. కన్సల్టెంట్స్ను వెతికి పట్టుకొని నా సొంత ఖర్చుతోటి వాళ్ళని మహబూబ్ నగర్ పిలుచుకొని నేను వాళ్లకు మినిమం పేమెంట్స్ ఇచ్చి డిపిఆర్ తయారు చేసి ఆ డిపిఆర్ను సిడిఎంఏ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వారి ముందుకు తీసుకుపోయి వారితో అప్రూవల్ చేయించి మళ్ళీ సెంట్రల్ ఏజెన్సీస్ బ్యాంక్ టైఅప్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ దీనికి టైఅప్ అయింది. సెంట్రల్ షేరు, స్టేట్ షేరు. స్టేట్ నుంచి ప్రపోజల్ మూవ్ అయిపోయి దేశవ్యాప్తంగా ఉన్న ప్రపోజల్స్లో మన డిపిఆర్ కరెక్ట్గా ఉండి సెలెక్ట్ అయ్యి, సో ఇంత పెద్ద తతంగం జరిగింది. దీనికోసం ఎన్నోసార్లు నేను ఢిల్లీకి, ఇక్కడ సీఎం ఆఫీస్కి చాలాసార్లు చక్కర్లు కొట్టడం జరిగింది. కానీ అల్టిమేట్గా ఈ ప్రపోజల్ మూవ్ అయ్యి ఫైనల్ స్టేజ్కి రాగానే ముఖ్యమంత్రి గారు కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా దాన్ని మా మహబూబ్ నగర్కి వస్తుంది కదా అని చెప్పి 603 crores శాంక్షన్ చేశారు. ఓ 10 లక్షలు వస్తేనే సంబరాలు చేసుకొని ఒక 20 లక్షలు కమ్యూనిటీ హాల్ కడితేనే పెద్దగా ఏమో గొప్పగా సాధించినట్టుగా పేపర్లో చెప్పుకునే ఈ సమయంలో, 1 కోటి రూపాయలు వస్తే ఇక ఏమంటారు పాలాభిషేకాలు చేస్తుంటున్న ఈ సమయంలో, ఒక 2 కోట్లు 3 కోట్లు వస్తే ర్యాలీలు తీసి మేము గొప్పగా సాధించినాం అనుకున్న ఈ సమయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మొత్తం మహబూబ్ నగర్ పట్టణం మొత్తం కూడా డ్రైనేజ్ వ్యవస్థను రెగ్యులేట్ చేసి వీలైనంతగా మొత్తం అండర్ గ్రౌండ్ తీసుకుపోయి మురుగునీటి బాధ లేకుండా చేసే ఈ ప్రాజెక్టుకు కాస్ట్ 603 crores. 1 కాదు 2 కాదు, అంటే కలలో కూడా ఎవరు ఊహించని అనుకునే సాహసం చేయని కార్యక్రమం ఆ భగవంతుని దయ వలన 2 సంవత్సరాలనే మనం దాన్ని శాంక్షన్ చేయించుకోగలిగినాం. ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన కూడా చేయించుకోగలిగినాం. ఇంతకంటే గొప్ప అచీవ్మెంట్ అనేది మహబూబ్నగర్ పట్టణం కోసం ఇంకోటి ఏమో ఉండదని నేను అనుకుంటా ఉన్నా. మొత్తం తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికి కూడా రికార్డు చెప్తా ఉన్నా, హైదరాబాద్, వరంగల్ను తీసేస్తే ఏ కార్పొరేషన్ కానీ పట్టణానికి కానీ 600 కోట్ల రూపాయలు రాలే. కేవలం మహబూబ్ నగర్కే ఆ గౌరవం దక్కింది. అది మన ప్లానింగ్ కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని శాంక్షన్ చేయించడం కావచ్చు. ముఖ్యమంత్రి గారు మన ప్రాంత బిడ్డ కాబట్టి నేను ఏ ప్రపోజల్స్ వర్కౌట్ చేసి తీసుకుపోయినా వారు శాంక్షన్ చేయగలుగుతా ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు అంటే మనకి ఇవన్నీ వస్తున్నాయి, బట్ అంటే ఇప్పుడు జనాల్లో ఏంటంటే ఇంకా కనిపించట్లేదు ఏంటి అనే అపోహ ఉంది. సో దానికి మీరేం సమాధానం చెప్తారు? ఒకటండి, ఏది కూడా ఇంతకుముందు అన్న రోమ్ ఈజ్ నాట్ బిల్ట్. కరెక్ట్. యాక్చువల్గా 2014 నుంచే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ మహబూబ్ నగర్ మొదలయ్యేది ఉండే. మహబూబ్ నగర్ కావాల్సింది ఏమిటి, దాన్ని ఎట్లా చేయాలి, ఫండ్స్ ఎట్లా తీసుకురావాలి అని చెప్పి ఒక ప్రొఫెషనల్ వేగా ఆలోచించినుంటే అప్పటి రాజకీయ నాయకులు ఈ పార్టీ కంప్లీట్ అయిపోతుండే. 2 years ఈజ్ ఎ వెరీ షార్ట్ టైం, 10 years ఈజ్ ఎ వెరీ లాంగ్ టైం. సో 2 yearsలో మనం ఇవన్నీ కూడా గ్రౌండ్ చేయగలిగినాం. ఇప్పుడు ఓన్లీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ వాటర్ సప్లై కోసం నేను 220 crores స్కీమ్ తీసుకొచ్చిన, అది టెండర్ అయిపోయింది, అది బేసిక్ గ్రౌండ్ వర్క్ నడుస్తూ ఉంది, అది వర్క్ స్టార్ట్ అయిపోయినట్టే లెక్క. ట్రిపుల్ ఐటీది భూమి పూజ జరిగిపోయింది, దానికి టెండర్ అవుతుంది, అది కూడా స్టార్ట్ అవుతుంది 1 or 2 monthsలో.
సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇప్పుడు టెండర్ స్టేజ్లో ఉంది, టెండర్ కాల్ఫర్ చేశారు, అది కూడా 2-3 మంత్స్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కూడా టెండరింగ్ దశలో ఉంది, అది కూడా 2-3 మంత్స్లో స్టార్ట్ అవుతుంది. ఇట్లా కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఇన్ని వర్క్స్ రావడం అనేది నిజంగా అది విధిలిఖితం అనుకుంటా ఉన్నా. దైవం సంకల్పం తోడ్పాటు మహబూబ్నగర్ ప్రజల మీద ఉంది, వారి చల్లని చూపు కాబట్టే ఇన్ని రకాలుగా సెట్ అయినాయి. ఎమ్మెల్యేగా నేను వర్కౌట్ చేయడం, అక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం, ఆఫీసర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు చేయడం, సెంట్రల్ ఏజెన్సీ ఫండింగ్కు రావడం, ఇవన్నీ కూడా ఇన్ని రోజులు మహబూబ్ నగర్ వెనకబడ్డది కాబట్టి, జస్టిస్ జరగలేదు కాబట్టి నేచరే జస్టిస్ చేసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. అసలు మంత్రులే ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు, శంకుస్థాపనకు మన January 17th వచ్చినప్పుడు మంత్రులే ఆశ్చర్యపోతూ ఉన్నారు. అరే మా నియోజకవర్గాల్లో ఇన్ని లేవు, నువ్వు ఎట్లా సాధించుకున్నావు ఇన్ని అంటే, నేను ఒకటే చెప్పిన, భగవంతుడు చల్లగా చూసిండు, ముఖ్యమంత్రి గారు చల్లగా చూసిరు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి అని చెప్పినాను. నిజంగా మహబూబ్ నగర్ ఎప్పుడో రావాల్సి ఉండే, లేట్ అయింది, ఇప్పటికైనా వచ్చింది, సంతోషం అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సార్ అంటే ఒకటైతే ఉంది, ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకొక 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒకటేమో హాస్పిటల్ గురించి అండ్ ఇంకొకటేమో చెరువు కట్ట గురించి. దీని మీద ఇప్పుడు నడుస్తున్న రూమర్స్ నేను ప్రత్యేకంగా అయితే నేను మీకు చెప్పాలి. ఒకటి ఏంటి అంటే, సో దాని గురించి మీ వ్యూ ఓపెన్గా చెప్పాలంటే ఒకటి ఉంటుంది, ఏముంటుంది అంటే, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసేటప్పుడు చాలా లాంగ్ టర్మ్ దృష్టితోటి మనం ఆలోచించాలి. ఈ ప్రాజెక్టుకు వచ్చే హర్డిల్స్ ఏముంటాయి, దాన్ని ఎట్లా చేయాలి, ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా కూర్చొని ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడుకొని 1-2 సార్లు ఆలోచించి స్టెప్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈరోజు మీ ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, హాస్పిటల్ కట్టడానికి ఆ ప్లేస్ సూటబుల్ కాదు. ఫస్ట్ థింగ్, కలెక్టర్ను కూలగొట్టి కలెక్టరేట్ను కూలగొట్టి కలెక్టరేట్ను పాల్గొండ తీసుకుపోవడం అనేది కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశం. ఎందుకు అంటే, హాస్పిటల్ అనేది జనావాసాల మధ్యలో ఉండకూడదు, దానికి ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. హాస్పిటల్ అనేది కొద్దిగా దూరంగా ఉండాలి, కలెక్టరేట్ అనేది ప్రజల మధ్యలో జనాల మధ్యలో ఉండాలి, ప్లస్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ యాక్సెసిబిలిటీ ఉండాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్స్. ఒక బిల్డింగ్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, ఒక ప్రాజెక్ట్స్ కానీ రావాలంటే ఫీజిబిలిటీ రిపోర్ట్స్ చూస్తారు. దాంట్లో ఈ అంశాలను టోటల్గా గతంలో ఉన్న పాలకులు విస్మరించారు. కలెక్టరేట్ ఎందుకు నడిబొడ్డున ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి అంటే, ఎక్కడెక్కడికల్లో జిల్లాలో నుంచి మూల నుంచి వస్తారు. అందరూ ధనవంతులు కాదు కదా, ధనవంతులకు పనులు ఎట్లయినా అవుతాయి. పేదవాళ్ళు, బీదవాళ్ళు, లేకుంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆఫీసర్ల దగ్గరికి రావాలంటే బస్సులు ఎక్కడిని వస్తారు, ట్రైన్ ఎక్కడిని వస్తారు, అంతే కదా. లేదు సొంత వెహికల్ ఉంటే స్కూటర్ తీసుకొని వస్తారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బస్సెస్లోనూ ట్రైన్స్లోనూ ట్రావెల్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారు. మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే టర్మినేట్ అవుతుందో, కల్మినేట్ అవుతుందో, ఒక బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, దానికి దగ్గరలో కలెక్టరేట్ ఆఫీస్ ఉంటే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. అట్లా మహబూబ్ నగర్కి లక్కీగా సెంటర్ ఆఫ్ ద టౌన్లో బస్ స్టాండ్ ఆపోజిట్లో రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండింది. సో అక్కడ ఏమైనా కలెక్టరేట్ కట్టాలనుకున్నా కూడా అదే ప్లేస్లో కట్టేది ఉండే. సో దాన్ని తీసుకెళ్ళి ఊరవతల తీసుకెళ్ళి హాస్పిటల్ని అక్కడ ఎందుకు తీసుకొచ్చిండ్రు? హాస్పిటల్స్ మన కోవిడ్ వచ్చింది, నేను ఒకటే చెప్తా, నేను తెలివిగా ఆలోచించాలి. కోవిడ్ వచ్చింది, లేదా తర్వాత ఫ్యూచర్లో ఎన్నో కమ్యూనికబుల్ డిజీజెస్ రావచ్చు, ఎన్నో వైరస్ రావచ్చు. ఈరోజు చూస్తూ ఉన్నారు, బయోవార్స్ జరుగుతూ ఉన్నాయి దేశాల మధ్యలో. కోవిడ్ కూడా అటువంటి ఒక బయోవార్ అంటారు కొంతమంది. రేపు ఏదైనా వైరస్ వచ్చింది, హాస్పిటల్లోనే కదా ట్రీట్మెంట్ ఇచ్చేది. డాక్టర్లు అక్కడే ఉంటారు, పేషెంట్లు అక్కడనే పోతారు, బస్ స్టాండ్ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది, చుట్టుముట్టు కాలనీస్ ఉంటాయి. హాస్పిటల్లో ఏదైతే డిశ్చార్జబుల్ వేస్ట్ ఉంటుంది, ఆ పేపర్ కానీ, నాప్కిన్స్ కానీ, క్లాత్ కానీ తీసి బయటపడేస్తారు. ఇమ్మీడియట్గా చుట్టుముట్టు ప్రాంతాల్లో మొత్తం కూడా అది అంటుకుంటుంది వైరస్. సో అది కొద్దిగా దూరంగా ఉంటే ఏమవుతుంది అంటే, అక్కడికి జనాలు పోరు, కంటైన్ చేయొచ్చు. అందుకే ఎప్పుడు కూడా మేజర్ హాస్పిటల్స్ ఎప్పుడు కూడా నగరం నడిబొద్దు పెట్టుకోరు, కొద్దిగా దూరంగా పెట్టుకుంటాం. మరీ దూరంగా కాకుండా కూడా కొద్దిగా ఫ్రీ స్పేస్ ఉండి, ఎయిర్ వచ్చేటట్టుగా, గాలి వెలుతురు వచ్చేటట్టుగా, స్టోరేజ్ ప్లేస్ ఉండేటట్టుగా అట్లా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఏముంది, వెనక హాస్పిటల్ కట్టిండ్రు, ముందు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిండ్రు. అవును, అంటే అది ఇప్పుడు ఏం సార్ హోటల్ అన్నారు చెప్తున్నా నేను అదే. అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే, 2014లో
ఎలక్షన్ పిటిషన్స్ పడ్డాయి. ఎలా ఉంటాయి ఎలక్షన్ పిటిషన్స్ అంటే ఓట్ కౌంటింగ్లో ప్రాబ్లమ్స్ అయినాయి అనే ఒక పిటిషన్ వేసిండ్రు దేవరకద్రతో ఏదో కాన్స్టిట్యున్సీ, అది కోర్టులో నడుస్తూ ఉంది. తర్వాత ఇంకో పిటిషన్ వచ్చింది 2018 ఎలక్షన్స్ది. సో మీరు కట్టేటప్పుడే ఒక బిల్డింగ్ ఉంది అక్కడ, ఆ బిల్డింగ్లో ఇవన్నీ స్టోర్ అయి ఉన్నాయి. అటువంటప్పుడు మీరు ఏం చేయాలి, అప్పుడే ఇవన్నీ కూడా మేము హాస్పిటల్ కడుతున్నాము అని చెప్పి ఆ కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొని, అన్లెస్ కోర్ట్ ఆర్డర్స్ కలెక్టర్ తీయలేడు అది, ఎందుకంటే కోర్టులో ఉంది, తీస్తే నువ్వు ట్యాంపర్ చేసినావు అని చెప్పి వీళ్ళ మీద కేసు పెడతారు. ఈవీఎం మెషిన్ మనం ముట్టుకుంటే పెద్ద కేసు అవుతుంది. సో ఏ కలెక్టర్ కూడా సాహసించాడు. మరి కోర్టులో కేసు తొందరగా క్లియర్ చేయాలంటే మీకు 10 సంవత్సరాలు పట్టిందా? కూర్చొని అడ్వకేట్ జనరల్ తోటి మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కోర్టులో వాదించి ఇక్కడ నుంచి మేము తీసేస్తాము అండర్ పోలీస్ సూపర్విజను, అండర్ కలెక్టర్ సూపర్విజన్ అని చెప్పి ఆర్డర్ తీసుకోవాలి కదా. అది తీసుకున్న తర్వాత, అది కూల్చిన తర్వాత ఆ హాస్పిటల్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని బ్లాకులు కట్టిండ్రు, ఇంటర్నల్గా ఏం చేయలే. మేము వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ఒక్క బ్లాక్ కోర్టులో మనం తీసుకుందాం, టైం పడుతుంది అని చెప్పి మిగతావన్నీ కూడా ఇంటర్నల్గా మొత్తం కంప్లీట్ చేయించినాం ఇప్పటిదాకా. సో ఇప్పుడు వెంబడిబడి అడ్వకేట్ జనరల్తో మాట్లాడి జడ్జీల దృష్టికి తీసుకెళ్ళి, మా హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కోర్టులో ఈజీ కాదు, ఒక డేట్ నుంచి ఇంకో డేట్, అది అడ్వకేట్లకు తెలుస్తుంది. ఒకరోజు ఇది పెడితే మళ్ళీ 3 నెలలకు ఇంకో డేట్ వేస్తాడు, అప్పుడు మళ్ళా 2 పార్టీలు రాకుంటే మళ్ళీ ఇంకో డేట్ పడుతుంది. అయినా సరే స్పెషల్ కేర్ తీసుకొని 1.5 yearలో క్లియర్ చేసినాం. క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక డేట్ ఇచ్చింది కోర్టు, ఈ డేట్లో మీరు ఇన్స్పెక్ట్ చేయండి అని. కలెక్టర్ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశారు. అక్కడ నుంచి సేఫ్గా ఆ ఈవీఎంస్ని వేరే చోటికి తరలించి మళ్ళీ డెమాలిషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాత డెమాలిష్ చేశారు. ఆ డెమాలిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఫాస్ట్గా వర్క్ మొదలు పెట్టినాం. ఇప్పుడు 1 monthలో హెల్త్ మినిస్టర్ గారు ఈరోజే వచ్చారు, రివ్యూ చేశారు. 1 monthలో దాని ఓపెనింగ్ ఉంది. హాస్పిటల్ ఉన్న 3 blocks ఏదైతే ఉందో ఓపెనింగ్ ఉంది. ఆ బ్లాక్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. అంటే నీకు ప్రధానమైన అడ్డంకి ఏదైతే ఉందో దాన్ని తొలగించకుండా 9.5 సంవత్సరాలు కాలయాపన చేసి అసలు కట్టగూడని ప్లేస్లో హాస్పిటల్ కట్టి దానికి అసలు ఫ్రీ ఎయిర్ మూమెంట్ లేకుండా చేసి, ముందర ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి, మెయిన్ రోడ్ నుంచి ఎంట్రెన్స్ లేకుండా చిన్న సైడ్ రోడ్ నుంచి ఎంట్రెన్స్ పెట్టి నానా హంగామా చేసి ఆ ప్రాజెక్ట్ మొత్తం కుప్పగూల్చి, ఇప్పుడు నేను ఏమో చేసినా వీళ్ళు చేయట్లేదు అని చెప్పి అంటే దొంగ అని అరుస్తున్నట్టుంది. నాకు విమర్శించే అలవాటు లేదు, నా పని ఏదో నేను చేసుకుంటా. కానీ వచ్చి ఇది ఎందుకు ఆలస్యమైంది అంటే గిందుకు ఆలస్యమైంది అని చెప్తా ఉన్నాం. నీ వల్ల, నీ అనాలోచితమైన చర్యల వల్ల, నీ స్వార్థపూరితమైన చర్యల వల్ల, మీ అల్టీరియర్ మోటివ్స్ తోటి అక్కడ హాస్పిటల్ కట్టి కూడా ఉపయోగంలో రాకుండా హడ్డిల్స్ను క్రియేట్ చేసి దాన్ని తీయకుండా చేసినందుకు డిలే అయింది. మేము వెంబడి చేసినందుకే ఇప్పుడు అది క్లియర్ అయింది. వర్క్ స్టార్ట్ అవుతా ఉంది. ఇంటీరియర్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మెషినరీస్ దాంట్లో ప్లేస్ చేస్తూ ఉన్నారు. 100% అతి త్వరలో దాన్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఓకే సార్, ఇట్లా హాస్పిటల్ టాపిక్ అయిపోయింది కాబట్టి ఇంకా మేజర్ టాపిక్ అయిన చెరువు కట్ట గురించి కూడా, అది కూడా ఒకసారి ఫైనల్ డెసిజన్ మీరు మీ మాటల్లో ఒకసారి ఉందాం. ఇప్పుడు చెరువు కట్టది ఏముందండి, ఇప్పుడు అదేమన్నా బ్రహ్మాండంగా వర్షాలు పడి అంటే స్వచ్ఛమైన నీరు అక్కడికి వస్తున్నదా? అసలు అక్కడ ఆ ప్రాంతంలో ఆ ట్యాంక్ బండ్ అనేది దాన్ని చూస్ చేసుకోవడమే తప్పు నిర్ణయం. ఫస్ట్ మీరు ఎస్టీపీలు కట్టాలి. ఎస్టీపీలు కట్టి వచ్చిన మురికి నీళ్ళన్నీ కూడా చెరువులకు రాకుండా శుద్ధి అయిపోయేటట్టుగా బయటికి పోయేటట్టు చూడాలి. అవన్నీ చేయలే. నిజంగా డెవలప్మెంట్ చేసేది ఉంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి కొత్త చెరువు దగ్గర పెట్టేది ఉండే, ఇప్పటికి బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్ అయిపోతుండే. ఎక్కడ కూడా పొల్యూషన్ లేదు, డ్రైనేజ్ వాటర్ కలవదు, అసలు బెస్ట్ లేక్ అయిపోతుండే. నగర ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తుండే. అక్కడ కట్ట స్ట్రాంగ్ చేసి ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుండే. కానీ ఏదో ఒక ఆలోచన వచ్చింది కాబట్టి, ఆడ చెరువు దొరికింది కాబట్టి కట్టేసి సగంలో వదిలేసి కడతలేరు అని చెప్పి ఏడుస్తే ఏమొస్తుంది? అయినా ఇప్పటికీ నేను 3 డిపార్ట్మెంట్లను అడిగిన, టూరిజం డిపార్ట్మెంట్ని అడిగిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడిగిన, తర్వాత స్పోర్ట్స్. ఈ 3 డిపార్ట్మెంట్లు ఎవరికి తెలియదు ఏమవుతుందో, ఎస్టిమేషన్ ఏందో, ఎక్కడైతుందో, అంటే అంతుబట్టకుండా ఉంది అది. ఇప్పుడు దాన్ని ఎందుకు డిజైన్ చేశారు, ఎవరు డిజైన్ చేశారు, ఏంది తెలియదు. టూరిజం మంత్రి గారిని అడిగినా అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. అసలు శాంక్షన్స్ ఎక్కడ ఉన్నాయి,
బడ్జెట్ క్లియరెన్స్ లేడున్నాయి. అసలు ఇరిగేషన్కు దానికి ఏం సంబంధం? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు పెట్టించిండ్రు. కాంట్రాక్టర్కు బిల్లులు ఎవరు ఇవ్వాలి, మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాసెస్లో ఎట్లుంటుంది అంటే, నువ్వు ఒక 50 కోట్ల ప్రాజెక్ట్ ఉంటుంది, కాంట్రాక్టర్ అవార్డు అవుతుంది, కాంట్రాక్ట్ ఒక 10 కోట్ల పని చేస్తే బిల్స్ రిలీజ్ అవుతాయి, మళ్ళీ ఒక 5-6 కోట్ల పని చేస్తారు, మళ్ళీ కొన్ని బిల్స్ రిలీజ్ అవుతాయి. ఏ కాంట్రాక్టర్ కూడా మొత్తం వర్క్ మొత్తం డబ్బులు అక్కడ కూడగెట్టుకొని పని చేయరు. దట్ ఈస్ సిస్టమ్. ఇప్పుడు మొదలు చేసిన కాంట్రాక్టర్కు నువ్వు బిల్లులే ఇవ్వలే, కాంట్రాక్టర్ పని సగం చేసిండు కాబట్టి అది ఇన్కంప్లీట్. ఆ కాంట్రాక్టర్ ముందు కట్టడు, వేరే వాడు వచ్చి కట్టలేడు. అంటే వేరే వాళ్ళు రానికి కూడా ఆప్షన్ రాదు కదా. ఇప్పుడు ఆయన క్లోజర్ చేసుకోవాలి. క్లోజర్ చేసుకోవాలంటే నా కట్టిన బిల్స్ నాకు ఇవ్వండి అంటాడు. అసలు దానికి శాంక్షన్సే లేవు. అంటే ఇన్ని రకాలు నేను చెప్పదలుచుకోలేదు. సరే అయిపోయింది, దీన్ని రెక్టిఫై చేస్తాను. నగర సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరుస్తున్నాడు. అది ఈ సమస్యను కూడా నేను తీరుస్తా, నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా దాన్ని పర్ఫెక్ట్ స్థాయిలో తీసుకుపోతా. ఇప్పుడు పిల్లోడు తప్పు చేసినా మాస్టర్ దాన్ని సరిదిద్దుతాడు. సో నేను మాస్టర్ లాగా ఇప్పుడు అన్ని తప్పులను కూడా సరిదిద్దే కార్యక్రమంలో ఉన్నా. విమర్శ చేస్తే చేసుకొనివ్వండి, దానికి ఏం నేను ఊకే బదులు ఇవ్వాల్సిన పని లేదు. దానికి ముడా నుంచి మిగతా నుంచి 1.5 crore పెట్టినాము. కాంట్రాక్ట్ కూడా అవార్డు అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఎలక్షన్ ఇది కూడా అయిపోగానే ఆ బండ్ బ్యూటిఫికేషన్ అనేది జరుగుతుంది. స్ట్రీట్ లైట్ లేకుంటే స్ట్రీట్ లైట్ లేపించినాం. సో కొద్దిగా అది కూడా పూర్తి చేస్తాం. కానీ అదే లైఫ్ లైన్ అయినట్టు ఆ చెరువు కట్టలు బ్యూటిఫికేషన్ లేకుండా మహబూబ్నగర్ ప్రజల శ్వాస ఆగిపోయినట్టు, డెవలప్మెంట్ అంతా ఆగిపోయినట్టు, అది ఏందో విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటే నాకు నవ్వొస్తూ ఉంది. మనకి ఇక్కడ కావాల్సినవి చాలా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థలు సరి చేసుకోవాలి, పాఠశాలలు సరి చేసుకోవాలి, డ్రింకింగ్ వ్యవస్థను సరి చేసుకోవాలి, ట్రాఫిక్ వ్యవస్థను సరి చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఇది కూడా మంచిగా చేసుకోవాలి. కానీ ఇదే సర్వస్వం అయిపోయినట్టు, ఏమో అయిపోతుంది మొత్తం మహబూబ్నగర్ అంతా చెరువు కట్టను బాగు చేయలేకుంటే అన్నట్టు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ నా ఆలోచన మాత్రం భవిష్యత్ మహబూబ్ నగరం ప్రాపర్గా ప్లాన్ తోటి నిర్మాణం చేయాలి, దానికి ప్రణాళికలు రచించాలి, ఫండ్స్ శాంక్షన్ చేయించాలి, మంచి కాంట్రాక్టర్ను దానికి పెట్టాలి. సో ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచి ఆ ప్రాజెక్టులు చేయాలి. ఇది లాంగ్ టర్మ్ విజన్ తోటి నేను పోతా ఉన్నా. ఓకే. అంటే ఇప్పుడు బైపాస్ కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడ మన పాల్గొండ దగ్గర నుంచి కూడా అయిపోయింది కదా సార్. ఇప్పుడు అది మొత్తం ఓవరాల్ మొత్తం లే ఈ బైపాస్ అయిపోతుంది. ఇప్పుడు 1 month 2 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అయితే అటు సైడ్ నుంచి కూడా మనం కనెక్షన్ ఇవ్వాలి. దానికి మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసేసుకున్నాం. అది కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ తోటి వస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అంతా స్టేట్ గవర్నమెంట్ చేయాలి. తర్వాత ఈ రోడ్డు కావాల్సిన ఖర్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో దానికి కూడా రూట్ అలైన్మెంట్ అవన్నీ కూడా ఫీల్డ్ సర్వే జరుగుతూ ఉంది, దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నా. సో ఆ ఫీల్డ్ సర్వే జరిగిన తర్వాత రిపోర్ట్స్ పంపిన తర్వాత కాస్ట్ ఎస్టిమేషన్ వేసిన తర్వాత దాన్ని కూడా వారు అప్రూవల్ చేసి బడ్జెట్లో వాళ్ళు అప్రూవ్ చేసుకున్నారు. ఇది సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ వాళ్ళు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్ తర్వాత వచ్చే దాంట్లో వాళ్ళు పెట్టుకుంటారు బడ్జెట్ బడ్జెట్స్ పెట్టుకొని వాళ్ళు అప్పుడు టెండర్కు పిలుస్తారు. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకు ఆ టెండర్స్ అన్నీ అయిపోయి అది రింగ్ రోడ్ ఏదైతే నార్థన్ రింగ్ రోడ్ ఏదైతే నార్థన్ హాఫ్ ఏదైతే ఉందో అది మొదలవుతుంది. మొదలైన తర్వాత ఒక 2-3 yearsలో అది కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయిపోతే మహబూబ్ నగర్కు టోటల్గా రౌండ్ సర్కిల్ మనకు వస్తుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా 2 yearsలో ఏం అయిపోలే కావు. ఆ ఉట్టిగానే బొబ్బలు కొట్టి నేనేమో చేసినా అంటే నువ్వు 10 ఏళ్ళు చేసినావు నాయన. నువ్వు 10 ఏళ్ళలో చేయలేని చాలా పనులు నేను 2 ఏళ్ళలో చేసి చూపించిన, గ్రౌండింగ్ చేసిన. దాన్ని అప్రిషియేట్ చేయి ఫస్ట్. సరే నేను 2-3 చేయలేదేమో, ఓకే, మరి చేసిన పని గురించి మాట్లాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చిన 600 కోట్లు నువ్వు తెచ్చినావా? 50 కోట్లు తెచ్చినావా? ఇప్పుడు మహబూబ్నగర్ టౌన్కి చెప్పు. 220 crores తోటి వాటర్ సప్లై స్కీమ్ తెచ్చినావా? 100 కోట్లతోటి కాలేజీలు తెచ్చిన నువ్వు ఏమన్నా 1 కోటి రూపాయలను కాలేజీకి ఇచ్చినావా? 600 కోట్ల IIITని తీసుకొచ్చిన, ఫస్ట్ ఫేజ్లో 200 crores తోటి భూమి పూజ జరిపించిన, ఏమన్నా చేసినావా? 2 కోట్లన్నా తీసుకొచ్చినావా ఏదైనా కాలేజ్కి? ఫస్ట్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మంచిగా చేసిండ్రు మహబూబ్ నగర్కు, నేను చేయలేకపోయినా ఆ విజన్ నాకు లేదని నువ్వు ఒప్పుకున్న తర్వాత నువ్వు ఏమైనా విమర్శ చేయి, నేను సమాధానం చెప్తా. ఎంతసేపు మహబూబ్ నగర్ బతికేదే చెరువు కట్ట మీద అన్నట్టు వాళ్ళు ఆయన మొత్తుకునుడు మీరు అనుడు. ఇంతకంటే చాలా ఇంపార్టెంట్ పనులు మహబూబ్ నగర్ ప్రజలకు చేయాల్సినవి ఉన్నాయి. దాని మీద నేను ఫోకస్ చేస్తున్నా. ఇది కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే, మన మహబూబ్నగర్లో పర్టికులర్లీ ట్రాఫిక్ లైట్స్ అనేవి చాలా మంది మమ్మల్ని పర్టికులర్లీ అడగమని కూడా అడుగుతారు. ఆ ఒక్కటి ఎప్పుడు అవ్వచ్చు సార్? ఇప్పుడు మొన్న ఏం చేసినాం మేము,
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ అని ఒకటి ఉంటుంది. హైదరాబాద్లో పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని దాని పేరు. ఓకే. అటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ అనేది మనకు మహబూబ్నగర్ కూడా ఉండాలి. ఎక్కడెక్కడైతే మొత్తం ట్రాఫిక్స్ ఉంటాయో, ట్రాఫిక్ కోసం కావచ్చు, క్రైమ్ ప్రివెన్షన్ కోసం కావచ్చు, సెక్యూరిటీ కోసం కావచ్చు, మహిళల భద్రత విషయంలో కావచ్చు, మొత్తం మహబూబ్నగర్ అంతా కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండాలి. దానికి 260 కెమెరాస్ మొత్తం కూడా ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టాలి అని చెప్పి డిజైన్ చేయించినాం. మొన్ననే దాన్ని 30 కెమెరాస్ తోటి స్టార్ట్ చేయించినాం. ఇంకో 30 కెమెరాస్ను లింక్ చేయించినాం. అంటే అవుట్ ఆఫ్ 260 కెమెరాస్ ఇప్పుడు లింక్ అయినాయి. ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటే మీకు 60 కెమెరాస్ మొత్తం మహబూబ్నగర్ టౌన్లో ఏమేమి జరుగుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. దాన్ని మనం 260 కెమెరాస్ తీసుకుపోతాం రాబోయే రోజులలో. సో దాంతోపాటు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది, ఏ జంక్షన్లో మనకి ఇబ్బంది అవుతా ఉంది, అది కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నాం. తర్వాత మొత్తం మహబూబ్నగర్ నేరో రోడ్ ఒకటే ఉంది మొత్తం, కాబట్టి ఒక్క దగ్గర జామ్ అయిపోతే మొత్తం జామ్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా స్టడీ చేసి మొత్తం ఒక దగ్గర మనకు గ్రీన్ లైట్ వస్తే మొత్తం వచ్చేటట్టుగా దాన్ని మనం వర్కౌట్ చేస్తున్నాం. ఎస్పీ గారు దాని మీద స్టడీ చేస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని కూడా నేను శాంక్షన్ చేయిస్తాను. ఓకే 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 సార్. సో ఇంకొకటి, ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎట్లాగో ఇప్పుడు డిమాలిష్ అయింది, అది అప్గ్రేడ్ అవుతుంది. సో కమింగ్ టు బస్ స్టాండ్, ఇది ఎప్పుడు అవ్వచ్చు సార్ బస్ స్టాండ్ అప్గ్రేడేషన్? ఇంకో విషయం చెప్తా, బస్ స్టాండ్ కోసం కూడా 15 crores శాంక్షన్ అయిపోయింది. నేను ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చెప్పలే. మొన్ననే 15 crores కాలేజెస్ కోసం మళ్ళీ అడిషనల్ 15 crores, గర్ల్స్ జూనియర్ కాలేజ్కు 7 crores, ఎంబీఎస్ బాయ్స్ జూనియర్ కాలేజ్కు 7 crores. ఇట్లా ప్రతి నెల ఏదో ఒకటి వర్కౌట్ చేసి గవర్నమెంట్ నుంచి తీసుకొస్తూనే ఉన్నాం. అంటే ఎంత నిరంతరాయంగా 24/7 మహబూబ్ నగర్కు ఏం తేవాలే, ఎక్కడ స్కోప్ ఉంది, ఇదే ఆలోచన చేస్తున్నాం తప్ప వేరే ఆలోచన నాకేం లేదు. నాకేం వ్యాపారాలు లేవు, లేక ఇంకో రకంగా ఏమో చేయాలన్న ఆశ లేదు. కేవలము మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం నన్ను నమ్మి గెలిపించిండ్రు. 10 years పాలన మాకు బాగలేదు, వాళ్ళు వద్దు, ఒక కొత్త రూపం రావాలి మహబూబ్ నగర్కు అని చెప్పి నా మీద నమ్మకంతో ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పి నిరంతరం నేను కృషి చేస్తూ ఉన్నా. నేను పడుకున్నా లేచినా వాళ్ళ నమ్మకానికి భిన్నంగా నేనేమైనా పనిచేస్తున్నానా అని చెప్పి 1కి 1000 సార్లు ఆలోచన చేసి పనిచేస్తూ ఉన్నా. ఎటువంటి తప్పులు కూడా చేయకూడదు, నేను డిగ్నిఫైడ్గా ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు ఎంత హుందాగా ఉండగలుగుతాడో అంత హుందాగా మనం ఉండాలి అన్న ఆలోచన, ఒక మోడల్ ఎమ్మెల్యేగా ఉండాలి అన్న ఆలోచన, అనుక్షణం ఆ ఆలోచనను మనసులో పెట్టుకొని నేను పనిచేస్తాను. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేవి ఎక్కడెక్కడ స్టార్ట్ అయినాయి, మొత్తం ఓవరాల్ మహబూబ్ నగర్ మొత్తం వస్తుందా? అంటే ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి కూడా ఎంత టైం పట్టదు? ఇప్పుడు ఏముంది అంటే మహబూబ్ నగర్ ఫ్లాట్ ల్యాండ్ మీద లేదు. శాషాగుట్ట, పాల్సాబ్ గుట్ట అంటే వ్యాలీస్ ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ హైట్స్లో మహబూబ్ నగర్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక్క సిస్టమ్ పనికిరాదు. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈజీగా ఎప్పుడవుతుంది అంటే ఫ్లాట్గా ఉంటుంది, చికాగో ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది సిటీ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెద్ద ఎత్తున మంచిగా వర్కౌట్ అవుతుంది. సో ఇటువంటి దాంట్లో ఏమవుతుంది అంటే మనకు ఎక్కడ హైట్ ఉంది, ఎక్కడ లో ఉంది, ఎటు నుంచి ఎటు డ్రైనేజ్ ప్రవహిస్తుంది, వాటర్ ఫ్లో ఉంటుంది, అన్నీ తీసుకొని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసిండ్రు. దాంట్లో కూడా స్పెసిఫిక్గా నేను దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా కాబట్టి, ఆ కన్సల్టెంట్స్ వచ్చినప్పుడు ఉన్నా కాబట్టి, ఓల్డ్ సిటీలో అంతో ఇంతో డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. పాత పాలమూరు అంటే వీరన్నపేట ఏరియా డ్రైనేజ్ వ్యవస్థ అస్సలు లేనిది ఎక్కడ అంటే న్యూ కాలనీస్లో, మర్లు ఏరియా కావచ్చు, భగీరథ కాలనీ నుంచి మొదలు పెట్టుకొని పాలకొండ దాకా అన్ని కొత్త కాలనీలే. దాంట్లో మెజారిటీ గ్రామ పంచాయతీ లేఅవుట్స్. అంటే 30 feet ఉంటుంది కానీ వచ్చే వరకు 15 feet అవుతాయి. ఆ 15 feetలనే డ్రైన్ ఉంటుంది. లేదు ఏ డ్రైన్ లేకుండా ప్లాట్లు కొట్టేసి పాత డేట్తో సంతకం పెట్టి ఎన్నో లేఅవుట్లు క్లియర్ అయిపోయి ఇండ్లు కట్టుకున్నారు. తర్వాత ఆ డ్రైన్ తీసుకుపోయి ఖాళీ ప్లాట్లకు వదిలేస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది ఆ కాలనీస్లో అంటే, ఇంటి పక్కనే చెరువు అంటే మంచినీళ్ళ చెరువు కాదు, డ్రైనేజ్ చెరువు. అట్లా కాలనీలో ఒక 5-6 డ్రైనేజ్ చెరువులు ఉంటాయి. ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ వదిలేస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని మనం డ్రైనేజ్ లైన్ వేయాలి లేదా డ్రైన్స్ కట్టాలి అంటే ఒక్కొక్క కాలనీకి 2-3 కోట్లు అయినా సరిపోవు. సో ఎంతకాలం వెయిట్ చేయాలి? అందుకోసమే అట్లా కాదు అని చెప్పి టోటల్గా మనం పెద్ద బడ్జెట్ తీసుకొస్తే ఇవన్నీ ఒకటే వన్ షాట్లో క్లియర్ అయిపోతాయి అని చెప్పి, ముఖ్యంగా ఆ కొత్త కాలనీస్ ఆ ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి 600 crores దీనికోసం పెడతా ఉన్నాం. దీని వెనుక చాలా
డీటెయిల్డ్ వర్క్ జరిగింది, సైట్ విజిట్స్ జరిగినాయి. మొన్న కూడా మళ్ళీ మొత్తం కూర్చొని ఏ ఏరియా మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడ స్పెసిఫిక్గా మనకు అవసరం ఉంది, అది కూడా ఇంజనీర్స్ని పిలుచుకొని పబ్లిక్ హెల్త్ తోటి మేము మాట్లాడడం జరిగింది. ఓకే, అది కూడా టెండర్ ఫ్లోట్ అయిపోయింది 603 crores. ఈ వాటర్ సప్లై 220 crores ఏదైతే వచ్చిందో అది ప్లస్ ఇది రెండు సైమల్టేనియస్గా చేయాలా. ఎందుకు అంటే నువ్వు డ్రైనేజ్ కోసం రోడ్డు దవ్వుతావు, పూర్తి చేస్తావు, మళ్ళీ వాటర్ సప్లై కోసం వాటర్ పైప్ లైన్ కోసం చేట కాకుండా మళ్ళీ ఇట్లా వేస్తే మళ్ళీ రోడ్ అది ఇది కలిపి ఈ రెండు సమాంతరంగా జరగాలి అని చెప్పి అది టెండర్ అయిపోయినా ఆ వర్క్ని ఇప్పుడు కొద్దిగా ఆపి ఇది అది కలిపి చేద్దామని చెప్పి చేసినాం. నాకు తెలిసి అది ఒక 15-20 days or 1 month ఆ టెండర్ క్లియర్ అయిపోతుంది. ఓకే, అప్పుడు వాళ్ళది వీళ్ళది కలిపి కూర్చోబెట్టి కాంప్రిహెన్సివ్గా ఎక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అని వస్తుంది. మొత్తానికి ఒక 3-4 yearsలో మహబూబ్ నగర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్గా మారుతుందని చెప్పి ఆశించే ఇన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇంత పెద్ద బడ్జెట్స్ తీసుకొచ్చినాం. ఇది కేవలం విమర్శ చేయనీకేనో నువ్వు అది చేసినావు నేను ఇది చేసినా నువ్వు అది చేయలేని దానికి కాదు. నేను ఆ విమర్శల జోలికే పోను. నేనేం పని చేస్తానో అది నా 5-year టర్మ్ తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. 2.5 yearsలో నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకే అప్పుడు చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకొనే 10 years తర్వాత కూడా నన్ను ఇంత బ్రహ్మాండంగా ఆదరించారు. ఈ 5 years టర్మ్లో ఖచ్చితంగా నేను అనుకున్నది ప్రజలు ఆశించింది సాధిస్తా, ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే నాకు వ్యవస్థ తెలుసు, బ్యూరోక్రసీ తెలుసు, ఫైల్స్ మూమెంట్ తెలుసు, ఫండ్స్ ఎట్లా తీసుకురావాలో తెలుసు, ఫండ్స్ ఎక్కడుంటావో తెలుసు, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ను ఎట్లా కలపాలనో తెలుసు, ఇటు ముఖ్యమంత్రి గారితో ఎట్లా పనిచేయించుకోవాలనో తెలుసు, ఇట్లా ఎంపీ గారితో ఎట్లా పనిచేయించుకోవాలనో తెలుసు, కేంద్రంలో ఏ మినిస్ట్రీలో ఏం నిధులు ఉంటాయో తెలుసు, వాటిని మన మహబూబ్ నగర్కి ఏ రకంగా తీసుకురావాలో తెలుసు. ఎందుకంటే నేను ఒక బ్యూరోక్రాట్గా ఉన్నా, ఒక పొలిటీషియన్గా ఉన్నా. ఒక బ్యూరోక్రాట్గా ఉన్న అనుభవం, ఇప్పుడు పొలిటీషియన్గా ఉంటూ వస్తున్న అనుభవం రెండింటిని మిక్స్ చేసి మన మహబూబ్ నగర్కు ఏ రీతిన మంచి పని చేయాలనో ఆ రీతిన చేయనీకనే నిరంతరం శ్రమ పడతా ఉన్నాం. సార్, ఇంకొక రూమర్ ఉంది కదా, అంటే మీకు ఫండ్స్ ఇవ్వట్లేదు, అంటే సీఎం సార్ నుంచి రావట్లేదు అని. ఇది ఎంతవరకు నిజం అసలు? లేదు, 2000 crores ఎట్లా వస్తాయి? అదే అంటే మై పాయింట్ వాజ్, గతంలో 10 years బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలనలో ఫండ్ ఫ్లో సిస్టమ్ను స్క్వీజ్ చేసి పడేసారు. ఇప్పుడు గతంలో ఏముంటుండే, నేను ఎమ్మెల్యేగా ఉన్న 2014 వరకు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు సిస్టంలో కలెక్టర్ దగ్గర ఫండ్స్ ఉండేటివి. ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో, ఇరిగేషన్ కావచ్చు, చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, వాళ్ళకి స్పెసిఫిక్ బడ్జెట్ అలొకేషన్లో వాళ్ళ ఫండ్స్ వాళ్ళకు ఉంటుండే. ఇప్పుడు బడ్జెట్లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి ఒక 2000 crores ఫండ్ అనుకోండి, శాలరీస్ అవన్నీ కానీ ఈ 2000 crores ఆ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఓకే, స్లోగా 1 by 1 ఇట్లా కలెక్షన్స్ వస్తుంటే, కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చేది లేదు, మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉండాలి. సో 10 రూపాయలు కావాలన్నా కూడా ఇక్కడ నుంచి పైకి పోయి ఆ ఫైనాన్స్ సెక్రటరీ మీటర్ నొక్కితే తప్ప ఇక్కడికి ఫండ్స్ రావు. ఇంతకుముందు డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ ఉంటుండే, ఆ డబ్బంతా వచ్చి ఏదైనా ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది జిల్లాలో 50 కోట్లు, అది వచ్చి డిస్ట్రిక్ట్ ట్రెజరీకి వస్తుండే. ఇక్కడ మన బిల్స్ క్లియరెన్స్ అంతా ఇక్కడనే జరిగేది. మెల్లగా బిల్స్ క్లియరెన్స్ అంతా కూడా సెంట్రలైజ్ అయిపోయింది. సో ఒక గ్రామాలల్లో, నేను పట్టణాల గురించి మాట్లాడలేదు, విలేజెస్లో 10,000 పని చేయాలన్నా కూడా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫండ్స్ లేవు. కలెక్టర్ దగ్గర డబ్బు లేదు, కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర డబ్బు లేదు, ఎమ్మెల్యే దగ్గర డబ్బు లేదు. ఎమ్మెల్యే కాగితం ఏమైనా ఇస్తే అది కలెక్టర్ ద్వారా పైకి వెళ్ళి సంవత్సరాలు పడుతుంది, అక్కడ క్లియర్ కావట్లేదు. కాబట్టి ఈ సిస్టమ్కు ఆల్టర్నేటివ్ సిస్టమ్ మనం తీసుకురావాలి. డైరెక్ట్గా ఎమ్మెల్యేకి 25 crores ఎవ్రీ ఇయర్ ఇస్తే ఏ గ్రామానికి పోయినా అక్కడ ఏ పని ఉన్నా అది శాంక్షన్ చేయించి ఇమ్మీడియట్గా టెండర్ అయిపోతుంది, పని జరుగుతుంది, బిల్స్ వస్తాయి అని. ఈ 25 crores అనేది ఆల్టర్నేట్ ఫండ్ ఫ్లో మెకానిజం. దీన్ని ఒక డిబేట్ లాగా నేను సూచించిన. సో దట్ డజంట్ మీన్ సీఎం ఈజ్ నాట్ గివింగ్ ఫండ్స్. వీ వాంట్ టు చేంజ్ ద సిస్టమ్. నాకు ఆ ఫైనాన్స్ మినిస్టర్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రకారంగా పోతే మన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇది ఒక ఎమర్జెన్సీ లైఫ్ లైన్ అవుతుంది అని ఎగ్జాంపుల్స్తో సహా నేను కోట్ చేసిన. పైన కూడా ఆఫీసర్స్తో చెప్పిన, ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నా, ఫైనాన్స్ మినిస్ట్రీ తోటి మాట్లాడుతూ ఉన్నా. నేను అట్లా మాట్లాడినందుకే 5 crores రిలీజ్ చేసారు ఎమ్మెల్యేస్కి. అంతకంటే ముందు 10 crores వచ్చినాయి. కానీ 10 crores 5 crores కాదు, ఒక 25 crores ఫిక్స్డ్ చేసి ఎవ్రీ మంత్ 2 crores ఇవ్వమని నేను చెప్తా ఉన్నా. సో నేను గ్రామాలకు పోయినప్పుడు ఇమ్మీడియట్గా
వాటర్ కావాలన్నా, చెక్ డ్యామ్ కావాలన్నా, బిల్డింగ్ కావాలన్నా అప్పటికప్పుడు నేను శాంక్షన్ చేసేస్తా. డెమోక్రసీ మీద ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. మనం ఒక రాజకీయ నాయకుని దగ్గరికి పోయి ఒక సమస్య చెప్పుకుంటే ఆ సమస్య సాల్వ్ అయితే నమ్మకం ఉంటే ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ మీద వానికి నమ్మకం వస్తాయి. నేను ఎన్ని సంవత్సరాలు చెప్పినా, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏమి కాదు అన్నప్పుడు ఈ ప్రాసెస్ మీదనే విరక్తి పొందుతాడు, ఈ సిస్టమ్ మీదనే కోపం పెంచుకుంటాం. కాబట్టి అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్గా ఇది ఆలోచించాలి మనం అని చెప్పి ఒక డిబేట్ లేవదీసినాం. ఓకే. సో దీనివల్ల మొత్తం తెలంగాణలో కూడా ఒక డిబేట్ జరుగుతూ ఉంది. నేను లేవనెత్తిన అంశాల పట్ల అఫీషియల్ సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో, ఇంక్లూడింగ్ సీఎం దగ్గర, క్యాబినెట్ దగ్గర కూడా ఈ చర్చ జరుగుతుంది. నాకు విశ్వాసం ఉంది ఏదో ఒక రోజు దీని అవసరాన్ని గుర్తిస్తారు. ఈ ఎమ్మెల్యేస్కు డైరెక్ట్గా 25 crores కలెక్టర్ దగ్గర పెడతారు. దానివల్ల 3,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా గ్రామాలలోకి వెళ్ళిపోతుంది ఎవ్రీ ఇయర్. సో దీనివల్ల ఎన్నో వేల పనులు మనం పూర్తి చేయగలుగుతాం. సో దాన్ని ఎలక్షన్స్ కోసం ఎమ్మెల్యేనే అన్నాడు అని చెప్పి దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతో వచ్చేది లేదు, పోయేది లేదు. ఓకే ఓకే ఓకే. సో సార్, ఇప్పుడు ఇంకా అప్కమింగ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, దీంట్లో మీ పార్టిసిపేషన్ ఎట్లుంది, ఎట్లా క్యాంపెయినింగ్ అంతా ఎట్లా నడుస్తుంది సార్? మంచిగా నడుస్తూ ఉంది. మేము డెవలప్మెంట్ మోడ్ మీదనే ఎలక్షన్ పోతా ఉన్నాం. ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ చూడండి, మేము తీసుకొస్తున్న ప్రాజెక్టులు చూడండి, మేము చెప్తున్న విజన్ చూడండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వారిని చూడండి, వారిని చూసి ఓటేయండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అల్టిమేట్గా ఫండ్స్ రావాల్సింది స్టేట్ గవర్నమెంట్ నుంచే. ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న ఫండ్స్ అక్కడి నుంచే రావాలి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అయితే యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఏ పనులున్నా నా దగ్గరికి ఎవరు వస్తాడు, నేను ఆ ఫండ్స్ కోసం కానీ మిగతా వాటి కోసం నేను హైదరాబాద్ నుంచి ఆ ఫండ్స్ తీసుకురాగలుగుతా. కాబట్టి క్లియర్ లైన్ ఆఫ్ కంట్రోల్ చైన్ ఉంటుంది. అది బ్రేక్ అయింది అనుకోండి, అనవసర ప్రాబ్లమ్స్ వస్తాయి. మహబూబ్ నగర్కు ఇప్పుడు అవసరం లేదు. మహబూబ్ నగర్ గ్రోత్ పాత్లో ఉంది, ఒక స్వర్ణయుగం మొదలైంది మహబూబ్ నగర్కి. దీన్ని ఎందుకు బ్రేక్ చేయాలి, దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయాలా? ముఖ్యమంత్రి గారు మన మీద ఇంత దయ చూపిస్తూ ఉన్నారు, ఇన్ని ఫండ్స్ మనకి ఇస్తూ ఉన్నారు కాబట్టి వారికి మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా వారి హయాంలోనే జరిగింది కదా. సో ఈ కార్పొరేషన్ను వారికి గిఫ్ట్గా ఇద్దాము, 50 seats మనం గెలుచుకొని ముఖ్యమంత్రి గారిని ఇంకా ప్రసన్నం చేసుకొని ఇంకా ఫండ్స్ తీసుకొచ్చుకుందామన్న ఆలోచన నాది. ఒక 2 seats ఆ పార్టీకో ఈ పార్టీకో ఇస్తే పోయేదేం లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ పడిపోదు, కొత్త గవర్నమెంట్ రాదు. కేంద్రంలో ఫరకపడదు, రాష్ట్రంలో ఫరకపడదు. మరి అటువంటిప్పుడు కేంద్రం పార్టీకి ఎందుకు వేయాలి, ఈ అపోజిషన్ పార్టీకి ఎందుకు వేయాలి? కాబట్టి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అని అనిపించుకుంటే ఇంకా కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయొచ్చు కదా. ఈ మధ్యలో ఈ హర్డిల్స్, బాటిల్ నెక్స్, ఈ పంచాయతీలు, కొట్లాటలు, నీవా నేనా పీకులాటలు, విమర్శలు, ప్రతి విమర్శలు అవసరమా మహబూబ్ నగర్కి? ఇప్పటికే చాలా నష్టపోయింది మహబూబ్ నగర్. తెలంగాణ రాకంటే ముందు నష్టపోయింది, తెలంగాణ వచ్చిన తర్వాత నష్టపోయింది. ఇంకా ఎందుకు నష్టపోవాలి మహబూబ్ నగర్ పట్టణం? ఇప్పుడు ఒక ర్యాపిడ్ గ్రోత్ జోన్లోకి ఎంటర్ అయిపోతా ఉన్నాం. మహబూబ్ నగర్ ఎడ్యుకేషనల్ హబ్ అయిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ హబ్ చేయడానికి వర్కౌట్ చేస్తూ ఉన్నాం, మెడికల్ హబ్ కూడా కాబోతా ఉంది, ఈ హాస్పిటల్స్ని ఓపెన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో మనకు ఎక్స్ప్రెస్ వే లాగా మన గ్రోత్ ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనేది నా ఆలోచన. అదే విషయం నేను ప్రజలకు చెప్తా ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఇన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చరణ్.